ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి, అనకాపల్లి పార్లమెంటు పరిశీలకులు కరణం ధర్మశ్రీ, అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హాజరై జెండా ఎగురవేసి కేక్ కట్ చేశారు. అనంతరం ఫీజు పోరుబాట బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనకాపల్లి రోడ్డు నుండి కలెక్టరేట్కు చేరుకుని డిఆర్ఓకి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలంటూ హామీలిచ్చిందే తప్ప చేసిందేమీ లేదంటూ కలెక్టరేట్ ముందు నినాదాలు చేశారు. రైతాంగం పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పట్ల ఎప్పుడు కూడా మరి ప్రధానమైనటువంటి ప్రజల తరపున పోరాటం చేసేటువంటి పార్టీగా వైఎస్ఆర్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా ఈ ఏదైతే యువత పోరు కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమాన్ని జరపతలపెట్టడంలో ఈరోజు మరి అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు, 7 నియోజకవర్గాల సమన్వయకర్తలు కావచ్చు, మాజీ పార్లమెంటు సభ్యురాలు కావచ్చు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, మరి పిల్లలు, ముఖ్యంగా పిల్లల తరపున పిల్లలకి ఎగ్జామ్స్ క్లాసులు అవుతున్నాయి కాబట్టి పిల్లలందరి తరపున కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో వారి తాలూకు డిమాండ్ని కూడా మరి కలెక్టర్ గారికి విన్నవించేదానికి జిల్లా పార్టీ కార్యాలయం దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా అందరూ కూడా సంఘీభావంగా వచ్చి మరి డిసిప్లిన్తో కార్యక్రమాన్ని ఎక్కడ కూడా పార్టీకి కానీ నాయకత్వానికి కానీ కూడా ఎక్కడ చెడ్డపేరు లేకుండా ఏదైతే ఏకైక యువత పోరు నినాదం ఉందో ఆ నినాదంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి చేసేదానికి వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు కూడా అందరికీ కూడా అండగా ఉంటుంది. ఇప్పుడు ఏ కార్యక్రమం, ఏ ప్రజలకు ఏ నష్టం కలిగినా వైఎస్ఆర్ పార్టీ మాత్రం ఇప్పుడు